వీటిని కూడా అతని సృష్టిగానే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే వాటిని భరించాలి తప్ప త్యజించలే. సమస్త దుఃఖాలు సృష్టికర్త ఆదేశమైనప్పుడు వాటి నుండి ముక్తి మోక్షం అసాధ్యం కదా. అప్పుడు ముక్తిని మోక్షాన్ని కోరుతూ యజ్ఞయాగాదులు తపస్సులు అన్నీ వృధాయే కదా. మనం అనుభవిస్తున్న సమస్త దుఃఖాలు సృష్టికర్త సంకల్పాలే అవుతాయి. అయితే మనం చూస్తున్నది మనం చేస్తున్నది అంతా ఏమిటి భగవాన్? మనం చేస్తున్న పనులేవి ఆత్మ చెయ్యడం లేదు, మనిషి మాత్రమే చేస్తున్నాడు. మరి ఈ మనిషి పంచభూతాల స్వయం జనితం. చేసేవాడు, వాణ్ణి తెలిసినవాడు, యజమాని అంటూ ఎవ్వడూ లేడు. పుట్టుక మరణం ఉదయం రాత్రిలాగా మారి మారి వస్తూనే ఉంటాయి. వాటిలో ఆత్మకు దేవునికి ఆస్కారమే లేదు. 6 ఇంద్రియాలున్నాయి బింబిసారా. భగవాన్ క్షమించాలి, పంచేంద్రియాలే కదా ఉన్నవి. మరి 6వ ఇంద్రియం? అది మనసు. పంచేంద్రియాలు కలిగించిన జ్ఞానాలను క్రోడీకరించుకునేది. వినియోగంలోకి తెచ్చుకోగలిగిన మనసు 6వ జ్ఞానం. ఈ జ్ఞాన సముదాయాలన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి అనుభవం అనే అంతిమ సారాన్నిస్తాయి. ఒక్క ఉదాహరణతో వివరిస్తారు బింబిసారుడా. విత్తనం నుంచి మొలక పుడుతుంది. అయితే విత్తనం మొలక కాదు. అవి రెండూ ఒకటి కావు. కానీ అవి రెండూ వేరువేరు కూడా కావు. సజీవులన్నీ ఈ ప్రకృతిలో అలాగే పుడతాయి. అలా పుట్టడానికి ఏ దేవుడు ఆత్మ అవసరం లేదు బింబిసారా. భగవాన్, సద్ధర్మసారాన్ని అవగాహన చేసుకోవలెనన్న నా కోరిక మీ జ్ఞానబోధతో ఈడేరినది. ధర్మదీక్ష ఇచ్చి బౌద్ధ ఉపాసకునిగా అనుగ్రహించండి.